నారద భక్తి సూత్రాలను అనుసరించి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం. ఈ రకమైన నవవిధ భక్తులు కూడా ముఖ్యమైనవి అని చెప్పి మనం చేసే ఏ సేవైనా అందులో ఇది 9 వాటిల్లో ఒకటి ఉంటుంది తప్పకుండా అని. అంటే ఒకటి విన్నా, ఒకటి పాడినా, ఒకటి గానం చేసినా, ఆఖరికి పెద్ద పెద్ద గురువులు వచ్చినప్పుడు పాద నమస్కారం చేసినా, వాళ్ళ మీద భక్తితో వాళ్ళ వెనకాల వెనకాల తిరుగుతూ వాళ్ళకి సేవ చేసిన దాన్ని దాస్య భక్తి అంటారు కదా. స్నేహంగా ఉన్న సఖ్యం ఆత్మ నివేదన, ఆత్మ నివేదనం చేసుకున్నా ఇది కూడా ఒక భక్తే. అది ఆ భక్తి మనలో ఉందని ఒకసారి మనకు తెలుస్తుంది, మనకు తెలియదు. ఇంకొక విషయం ఏంటంటే 9 భక్తులు ఒకళ్ళ దగ్గరే ఉండాలని అనుకోకూడదు. పాడేవాడు వినలేడు, వినేవాడు పాడలేడు. అందుకని 9 భక్తులు కూడా ఒక్కొక్క భక్తి ఒక్కొక్కళ్ళని ఆశ్రయించి ఉండొచ్చు. కానీ మన పుణ్యం వల్ల మన త్యాగరాజుకి ఈ నవవిధ భక్తులు కూడా ఆయన ఆశ్రయించి ఉన్నాయి. అందుకని ఆయన రాసిన ప్రతి కీర్తన కూడా ఒక్కొక్క భక్తి మనకు కనిపిస్తుంది. వేదవ్యాసుని కుమారుడు సుఖమహర్షి భాగవత గ్రంథ పఠనం వినిపించి శాపగ్రస్తుడైన పర్షియన్ మహారాజుకు వారం రోజుల్లో మోక్షాన్ని కల్పించాడు. అంటే ఇంత జీవితం ఉండాలి కాదు, నువ్వు ఎంత జీవితం భగవంతుని దగ్గర పెట్టగలిగావు అన్నది ముఖ్యం. 80 ఏళ్ళు బతికావా, 90 ఏళ్ళు బతికావా కాదు. వారం రోజుల్లో నీకు మోక్షాన్ని ఇప్పిస్తాను, నువ్వు కంగారు పడకని చెప్పి పరీక్షణ్ మహారాజును పక్కన కూర్చోబెట్టుకుని సుఖమహర్షి భాగవత పురాణాన్ని వినిపించాడు. ఆయన మోక్షం పొందాడు. మరి అందరికీ అవుతుందా? ఇలాగా అవుతుందా అంటే అవదు. కృతయుగంలో త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు, ద్వాపర యుగంలో పూజా పునస్కారాదులు నిర్వహించడం వల్ల కలిగే ఫలం కలియుగంలో కేవలం భగవన్నామ సంకీర్తన వల్ల లభిస్తుందని విష్ణు పురాణం పేర్కొంటుంది. కలియుగంలో మనుషులు మూఢులు, జడులు, బద్ధకస్తులై ఉంటారు అని చెప్పేసి విష్ణు పురాణం చెప్తుంది. మరి వీళ్ళకి ఏమిటమ్మా మార్గం అంటే కేవలం ఈ నవవిధ భక్తుల్ని ఆశ్రయించి ఉంచడం వల్ల భగవన్నామ సంకీర్తనం వలన వీళ్ళకి పుణ్యం దక్కుతుంది అని చెప్పి ప్రతి కాలంలో కూడా ఏదో ఒక రకమైన మార్గం ఉంటుంది. ఈ కాలంలో భగవన్నామ సంకీర్తనం చేయడం వల్ల మీకు పుణ్యం జరుగుతుంది అని చెప్పేసి విష్ణు పురాణం చెప్పింది. ఆ రకంగా నవవిధ భక్తులు కూడా త్యాగరాజ స్వామికి ఆశ్రయించి ఉన్నాయి. మనం వెతకాలి, మనం వెతికితేనే అవి కనిపిస్తాయి. అంటే శ్రవణ భక్తి అంటే వినడం కూడా కుదురుగా మనసు పెట్టి వినడం కూడా ఒక మహత్తరమైన విషయమే. మనకు తెలియదు, ఏదో విన్నానండి అంటారు. కాదు, మనస్సు పెట్టి వినడం. రామ కథ సుధ, రామ కథ సుధ రసపానము చేసి, రామ కథ సుధ. రామకథని వినడం సర్వకాల సర్వావస్థలందు సర్వదేశాల్లోనూ అందరికీ ఆదర్శప్రాయుడు ఎవరు అంటే శ్రీరాముడు. రాముడి భక్తి, తల్లిదండ్రుల పట్ల భక్తి, అన్నదమ్ముల యందు ప్రేమ, వాళ్ళ అన్నదమ్ముల ప్రేమ చూస్తే ఇంత అంతా కాదు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉన్న గౌరవ ప్రపత్తులు, భార్యాభక్తుల అనుబంధం, గురు శిష్యుల అనుబంధం, ఈ రకంగా ఎన్ని చూసినా రామాయణంలో శ్రీరాముడు ఆదర్శ పురుషుడు. ఆ కథ అందుకే అంత విశ్వవ్యాప్తం అయిపోయింది. ఇప్పటికి కూడా మన చుట్టుపక్కల ఈ కంబోడియా లాంటి చోట్లంతా కూడా రామకథ నిత్యం కూడా వాళ్ళు నాటకాలుగా ప్రదర్శిస్తుంటారు. మనలాగా వాళ్ళు వేషధారణ ఉండదు, కానీ కథ అదే అందంగా ఆనందంగా అది ప్రదర్శించి చూసుకుంటుంటారు. అందుకనే రామకథ విశ్వవ్యాప్తమైంది. మరి వినడం వల్ల మనకేమొస్తుంది అంటే ఆనందం, సౌఖ్యం, అన్నింటికీ మించి ధైర్యం. ధైర్యం వల్ల ఏమిటి? పిరికితనం ఉంటే ఏ పని చేయలేము, ఒక పాట పాడలేము, ఒక చోటుకు వెళ్ళి ఒక వస్తువు తీసుకురాలేము. అలాంటి ధైర్యాన్ని కూడా మనకి ఈ శ్రవణానందం వల్ల వస్తుంది అంటాడు. వందనము రఘునందన సేతుబంధన భక్త చందన రామ వందనము అంటే ఇందులో వందన భక్తి. తర్వాత దండము పెట్టేనురకో దండ పని చూడరా. మామూలు మన ఫోక్ టైప్ లో ఉంటుంది. ఇందులో దండం, నమస్కారం.
పేరుక ప్రతిష్టక యోరక నిన్ను నమ్మితే. ఏమిటి నాకేం కావాలనుకుని నిన్ను నమ్మాను అనుకుంటున్నావు? ఊరు వారు వీధి వారు ఒక జాతి వారు కాదు. జాతి అంటే ఇక్కడ ముస్లిము మళ్ళీ క్రైస్తవం అనుకోకండి. జాతి వారు అంటే మానసికంగా కలవని వాళ్ళు అని అర్థం. అంటే నాతో వాళ్ళు కలవరు, నా ఆలోచనలతో వాళ్ళు విభేదిస్తారు. మరి అలాంటి వాళ్ళు ఒక జాతి ఎలా అవుతుంది చెప్పండి? అవదు కదా. జాతి అనగానే మనం దృష్టి సేపు మతం, ముస్లిము, క్రైస్తవం అక్కడికి వెళ్ళిపోతున్నాం. అలా కాదు, మనతో మన ఆలోచనలతో కలవని వాళ్ళు. వాళ్ళు పక్కనే ఉన్నా కొంచెం ఎప్పుడు దూరంగానే ఉంటారు. ఎంతో దూరం ఉన్న వాళ్ళు మన ఆలోచనలతో కలిస్తే మన పక్కనే ఉంటారు వాళ్ళు. చూసారా? ఇది మానసికంగా చేరువవడం. ఈ రకమైన దారిని చెయ్యబట్టి బ్రోవు అంటాడు. ఏంటంటే దండం పెడతాను రా నీకు, దండం పెడతాను నేను. వీళ్ళెవరు కూడా నా మనసులో సరిపోవట్లేదు, నాకు దగ్గరికి రావట్లేదు. ఆ దైవభక్తి నిర్మలత్వం వీళ్ళలో కనపడటం లేదు. ఎందుకు ఎంత సాపినా కూడా వీళ్ళు చాలా విసిగిస్తున్నారు నన్ను. నాకు సరైన దారి చెప్పవా అని చెప్పేసేసి చిన్న కీర్తనే కానీ ఎంతో చక్కగా చెప్తాడు. ఇది కాకుండా చతుర్విధ భక్తులు అని భక్తులు ఈ నవవిధ భక్తుల గురించి చెప్పుకున్నాం కదా. ఈ నవవిధ భక్తులే కాకుండా చతుర్విధ భక్తులు అని ఉంటారు. వాళ్ళు ఎవరంటే ఆర్తుడు అంటే ఆపద వచ్చేసింది, ఆపద వచ్చినప్పుడు నన్ను రక్షించవా అని చెప్పేసి ఏడుస్తారు. తప్పేమీ లేదు, ఆపద వచ్చినప్పుడు దేవుని కాకపోతే ఇంకేమన్నా వేరుకుంటాం. అలాగా ఇంద్రుడు కుంభవృష్టి కురిపించినప్పుడు ఈ గోపబాలురు అందరూ వెళ్ళి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, చూడు ఇంత వర్షం వస్తుంది, నేను ఈ ఆవులు ఏం చేయమంటావు, మమ్మల్ని మేమేమి చేయలేము, మా పాకలన్నీ కొట్టుకుపోయాయి అని చెప్పేసి దండం పెడితే, సరే మీరు అలా బాధపడకండి ఉండండి అని చెప్పేసి ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి దాని కింద ఈ ఆవులు, గోసమూహము, తర్వాత ఈ గోప బాలకులు అందరూ కూడా ఆ వర్షం నుంచి రక్షించుకుంటారన్నమాట. వీళ్ళందరూ ఏంటి, వీళ్ళు ఏమిటో పెద్ద ఇది కాదు, ఈ ఆపద తప్పించాలి అని అన్నప్పుడు వెంటనే అది తొలగుతుంది. అలాగే కాళీమర్దనం కూడా ఆర్తి అంటే ఏంటి, ఇందులో అంత విషం వచ్చేసింది, ఈ పాము రోజు మేము తాగే నీళ్ళలో రోజు విషం పోసేస్తుంది, ఎలా తాగమంటావు, ఎలా బతకమంటావు కృష్ణ అని చెప్పేసి కృష్ణుడితో మొరపెట్టుకుంటే ఆ కాళీంగుని తలపైకి ఎక్కి అతన్ని అహాన్ని అడిచాడు. ఇక్కడ అణిచింది కృష్ణుడు అనేది కాళింగుడు కాదు, అతనిలో ఉన్న అహాన్ని అణిచి వేసాడు శ్రీకృష్ణుడు. తర్వాత మళ్ళీ మకరి, మీకు తెలుసా గజేంద్ర మోక్షం తెలుసు కదా. వెళ్ళి తీరి కూర్చుని వెళ్ళి అక్కడికి వెళ్ళి అందులో నీళ్ళలో ఆటాడుతూ ఉంటే మొసలి పట్టుకుంటే కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళిద్దరికీ మధ్య యుద్ధం జరిగింది. కానీ రోజు రోజుకి మొసలి యొక్క బలం పెరుగుతుంది. ఎందుకని, స్థాన బలిమి కాని తన బలిమి కాదయ్యా అన్నాడు వేమన. చాలా సింపుల్ గా, అంటే తను నీళ్ళలో ఉన్నాడు, గజేంద్రుడికి నీళ్ళ అవసరం, నీళ్ళకి చిరాకు, అతనికి ఒక అరగంట సేపు ఉంటే చాలు కదా ఆడుకోవడానికి. కానీ ఇతను అక్కడ మకరికి రోజు శక్తి పెరుగుతోంది, గజేంద్రుడికేమో శక్తి క్షీణించిపోతుంది. అప్పుడు ఏమంటాడు, నీవే నితప్పరం బెరుంగా అని చెప్పేసి విష్ణుమూర్తికి మొరబెట్టుకుంటే ఆయన వచ్చి విష్ణు చక్రంతో ఇద్దరికీ మోక్షం ఇస్తాడు. ఇద్దరికీ మోక్షం ఇచ్చి ఈ రకంగా ఇది ఆర్తుడు. ఇంకా అర్ధార్థి అంటే నాకు ఇంట్లో ఇబ్బందిగా ఉంది, డబ్బు లేదు, పిల్లలు అని చెప్పేసి అడిగినప్పుడు అది కూడా భక్తుడేవాడు. అందులో కూడా మనసు నిర్మలంగా ఉంటుంది, తనకి ఎంత కావాలో అంతే అడుగుతాడు. అంతేకాని రేపటికైనా ఉంటుంది, ఎల్లుండికైనా ఉంటుందని చెప్పేసి అడిగి తీసుకోడు. అతను అర్ధార్థి. దానికి ఎగ్జాంపుల్ చెప్పంటే కుచేలుడు వెళ్ళాడు, తీరా ఇన్ని అటుకులు పట్టుకుని వెళ్ళాడు, కానీ అక్కడికి వెళ్ళాక స్నేహితుడు అడుగుతాడు నీకేం కావాలని వచ్చాను. అతన్ని చూడంగానే ఇతనికి కడుపు నిండిపోతుంది. ఇచ్చి ఈ బాల్య స్నేహితుడిని మనం ఈ రకంగా ఇబ్బంది పెట్టకూడదు అనుకుని వచ్చేస్తాడు. వచ్చేసినప్పుడు ఏమవుతుంది, అతను వచ్చేసరికల్లా అతను అడగని విషయమే అవన్నీ అక్కడంతా పెద్ద పెద్ద రాజ ప్రాసాదాలతోటి పిల్లలు తను ఆనందంగా ఎదురు వస్తారన్నమాట. భార్య కూడా పిల్లలతోటి. అంటే నువ్వు కృష్ణుడి దగ్గరికి వెళ్ళావు, నువ్వు అడక్కపోయినా ఇచ్చాడు సుమా అని చెప్పేసి ఆనందం అనమాట. అలాగే ధ్రువోపాఖ్యానం కూడా ఈ అర్ధార్థి అంటే ఏదో ఆశించి చేసేది ఇది.